రోజుల్లో వచ్చిన ఇంకొక పథకం పేరే ఈ ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో అమలైన పథకమే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మనం దాన్ని కరువు పని అంటాం. ఈ కరువు పని ఎంత ముఖ్యమైందంటే ఆ రోజుల్లో ఇందాక అన్న చెప్పినట్టుగా కరువును మాపడానికి, వలసలు తగ్గించడానికి, గ్రామాలలోనే పని కల్పించడానికి, గ్రామాలలో పని కల్పిస్తే గ్రామస్తులు చిన్న పనైనా సరే చేసుకొని తినగలరు, దానివల్ల వలసలు ఆగిపోతాయి అని ఎంతో పెద్ద మనస్సుతో ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకమే ఈ ఉపాధి హామీ పని. అంతకుముందు పథకం లేనప్పుడు కనీసం పని లేక, తినడానికి తిండి లేక ఆకలి చావులైనా ఉండేవి, లేదా వలసలైనా పోయేవాళ్ళు. అది ఆగాలనే, పని కల్పించాలనే ఉపాధి హామీ పనిని కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకం పేదవాడి పథకం ఉపాధి హామీ పని. అంటే చేసుకోవడానికి పని, చేసిన పనికి వేతనం, దానివల్ల ఆ కుటుంబం బతుకుతుంది అని. అంత పుణ్యమైన పథకానికి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి పేరు పెట్టింది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు అయ్యింది. ఈ సంవత్సరము బీజేపీ పార్టీ చేసిన సాహసము మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాదు, అసలు ఉపాధి హామీ పనినే తొలగించాలని చూస్తుంది బీజేపీ పార్టీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ పని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం, పేదలకు పనికొచ్చే పథకం. దీన్ని తొలగించడానికి వీల్లేదు. ఉపాధి హామీ ఈ రోజు వరకు కూడా మన దేశంలో కోట్ల మంది ప్రజలకి అన్నం పెడుతున్న పథకం. కాబట్టే దీన్ని కాపాడుకోవాలి, దీన్ని పరిరక్షించుకోవాలనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా ఉపాధి హామీ పని కోసము కొట్లాడుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా జరిగింది ఈ ఉపాధి హామీ పని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడంట పక్క గ్రామాలలో చెప్తున్నారు, ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళట ఉపాధి హామీ పని కోసం. ఆ రోజుల్లో మజ్జిగ ఇచ్చేవాళ్ళట. ఒక ఆవిడైతే రస్నా కూడా ఇచ్చేవాళ్ళమ్మా మీ నాన్న ఉన్నప్పుడు అనింది. టెంట్లు వేసేవాళ్ళు గర్భిణీ స్త్రీల కోసం, ముసలోళ్ళ కోసం కాసేపు కూర్చోడానికి. కానీ ఈ రోజుల్లో కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు తల్లి అని చాలా చోట్ల చెప్పారు. ఆటో ఛార్జీలు కాదు కదా, కనీసం మంచినీళ్ళకు కూడా దిక్కు లేదు అంటున్నారు. అంతేకాదు చేసిన పనికి పేమెంట్లు పడటం లేదు. ఒకవేళ పడినా 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది. పని చేసేది ఒకరికి, పేమెంట్లు పోయేదేమో ఇంకొకరికి. ఇలా చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఉపాధి హామీ